అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. మీరు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, మీరు ప్రేమించకపోతే నేనేం చేయలేను. అంతే కదా మరి. లవ్ ఈజ్ లవ్ ఫర్ సేల్. ప్రేమ ప్రేమ కొరకే. అసలు మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే మనం ప్రేమిస్తున్నట్టు. మనల్ని ఎవరైనా గౌరవిస్తున్నారు అంటే మనము వాళ్ళని గౌరవించినట్లు. మనలో ఏ భావము లేకపోతే ఇతరులో ఏ భావం ఉండదు, ఏ ఫీలింగ్ ఉండదు. ప్రేమ. ఈ విషయం గురించి ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మార్నింగ్ చక్కగా లాక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఆ డాక్టర్ గారికి డాగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ పక్కనే నైబర్స్ ఒక డాగ్ని పెంచుకుంటారు. ఆయన డోర్ తీయగానే బాబోయ్ ఇది ఉంటది కాబోలు బాబోయ్ ఇచ్చి అనుకుంటా డోర్ తీసేసరికి అది కూడా మురుగుతుంది బాగా. అస్సలు ఈయనకి ఎంత చిరాకో అది ఇంకా చిరాకు రప్పించేస్తుంది. బావు బావు అని మురుగుతూ ఉంటది. చిరాగ్గానే కార్ తీసుకుని వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆ వీధి టర్న్ అప్పుడే బాబోయ్ ఇది కనపడుతుంది కాబోలు, దీంతో పెద్ద గొడవ అయిపోయింది, నా సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండట్లేదు అనుకుంటారు డాక్టర్ గారు. అదేం చేస్తుంది, టైం అయిపోయింది డాక్టర్ గారు ఇంకా రాలేదు అన్నట్టు గోడ దగ్గర నుంచి చూస్తూ ఉంటది. అంతే కార్ సౌండ్ కిక్ మనగానే మురుగుతానే ఉంటది. ఆయన మరలా లోపలికి వెళ్ళి లాక్ చేసుకునే వరకు మురుగుతానే ఉంటది. ఇక్కడ విషయం ఏంటంటే డాక్టర్ గారికి అసలు డాగ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. దీని నాయిస్ అంటే ఆయనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. అయితే రోజు ఆయనకు ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇల్లు మారదామంటే సొంత ఇల్లు, పక్క వాళ్ళు చెప్దామంటే వాళ్ళ దగ్గు వాళ్ళ ఇష్టం. సో అవలేదు. అయితే డాక్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఫంక్షన్లో అన్నారంట, నాకు చాలా ఒక పెద్ద ప్రాబ్లము అంటే. ఫ్రెండ్ అని ఏంటి ప్రాబ్లం ఏదో అనుకునేసరికి డాగ్ గురించి చెప్తారు. అవునా, అయితే ఆ డాగ్ పట్ల నీ అభిప్రాయం ఏంటి అంటే, నాకు చాలా అసహ్యం ఆ డాగ్ అంటే, ఇరిటేషన్ వస్తుందంటే, ప్రాబ్లం అక్కడే వచ్చింది, నువ్వు కుక్కను ప్రేమిస్తూ మొదలు పెట్టు అన్నారంట. కుక్కను ప్రేమించడం ఏంటి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ట్రై చేయి, ఏమైంది, అందరూ పెంచుకుంటారు, మూగజీవులు కదా, చక్కగా ప్రేమిస్తే అది కూడా నేను ప్రేమిస్తుంది, ట్రై చేయి అన్న తర్వాత కొంచెం ఆలోచించారు డాక్టర్ గారు. ఏమైంది పాపం, అది మూగజీవి కదా అనేసి, సరే అనేసి ఓకే, దాని పేరు టామీ. ఓ టామీ ఐఎమ్ కమింగ్ అని నేను అని చెప్పి దానికి ఒక షాప్ దగ్గర ఆపి బిస్కెట్లు తీసుకుందామని ఆయనే అనుకున్నారు అనమాట. అంటే ప్రేమ వచ్చింది డాగ్ మీద. వచ్చేసరికి ఆయన అట్లా బిస్కెట్లు తీసుకుని ఈయన మనసులో కార్ డ్రైవ్ చేసినంతసేపు కూడా చాలా అసలు అది ఎలా ఫీల్ అవుద్దు ఏంటి అని ఈయనకి మొత్తం ప్రేమ వచ్చేస్తుంది దాని మీద. అయితే టామ్ తిరిగింది, అంత గట్టిగా బాగా చేసేది మురిగే కుక్క అంత పెద్దగా మరగట్లేదు. అయితే దానికి వైబ్రేషన్స్ అందేసి అనమాట. అయితే కారు కరెక్ట్గా ఆగిన వెంటనే మొరగడం, ఈ డోర్ తీయడం చేసి ఈయన ఫీలింగ్ చూసి గట్టిగా మొరిగేది అలా ఆగిపోయింది. హాయ్ టామీ అనగానే అది ఇంకెలా ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. దానికి ప్రేమ వచ్చింది, బిస్కెట్స్ ఇచ్చారు, ఇంకా ప్రేమ వచ్చింది. ఈయనకి కూడా ఏదో రిలాక్స్ అయిపోయింది అనమాట. అప్పుడు లోపలికి వెళ్ళారు. మళ్ళీ మార్నింగ్ ఇరిటేషన్ గా డోర్ తీయాలనుకునే వ్యక్తి ఇది ఏం చేస్తుందో చూద్దాం అంటాం, అది కూడా ఈయనకోకి ఎదురు చూడడం, ఇద్దరికి చాలా ప్రేమ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈయన ప్రేమించడం మొదలు పెట్టారు కాబట్టి అది ప్రేమించడం మొదలు పెట్టింది. సృష్టిలో ఏదైనా అంతే, మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమ వస్తుంది, మనం పగ పెట్టుకుంటే తిరిగి మనకు అదే వస్తుంది. మన మనశ్శాంతికి మనమే కారణం, మన హ్యాపీకి మనమే కారణం. సో ఎవరి మీద ఏ సమస్య ఉన్నా సరే మనం జస్ట్ ఆగి కొంచెం అర్థం చేసుకుంటే సమస్యలే ఉండవు. మనకు జబ్బులు ఎందుకు వస్తాయి తెలుసా, హెడేక్లు కానీ, ఏదో ఏంటిది హైపర్ టెన్షన్ కానీ, ఇది ఎందుకు వస్తాయంటే మనకున్న భావోద్రేకాలకి అవతల వాళ్ళ భావోద్రేకాలు మన మీద వచ్చి మన మీద పెట్టుకుని అలా అయిపోతూ ఉంటాం. అందుకని మనం ప్రతి ఒక్కరిలో పాజిటివ్ వెతుక్కుందాం, ప్రేమిద్దాం. నష్టం వచ్చింది తిరిగి వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తారు, చాలా బాగా ప్రేమిస్తారు, చాలా బాగుంటది. మనుషులందరూ మంచోళ్ళండి, కారణం మనం చాలా మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. సో మనం అందరం మంచిగా ఆలోచిద్దాం, అందరం ప్రేమగా ఉందాం. ప్రేమిస్తే ఏముంది, తిరిగి ప్రేమిస్తారు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, నమస్తే.